బాగా బోర్ కొడుతోందమ్మా, ఏదైనా మంచి కథ చెప్తావా? సరే అయితే మీ తాతగారు రాసిన కథల్లో ఒక్క మంచి కథ చెప్తాను, ఓకేనా? ఓకే అమ్మా, చెప్పు. ఓ తప్పకుండా చెబుతాను. ఈ రోజు నేను మనల్ని ఎవరైనా పొగుడుతున్నారా, మెచ్చుకుంటున్నారా, పొగడ్తలకి ఎలా పడకుండా ఉండాలి అనే దాన్ని మీ తాతగారు ఒక కథ రూపంలో తెలిపారు. ఆ కథ గురించి చెప్తాను, సరేనా? ఆ కథ పేరు జ్ఞానోదయం. పూర్వం అవంతి రాజ్యాన్ని జయవర్ధనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంచి అందగాడు. ఆయన తన అందాన్ని ఎవరైనా పొగిడితే ఉబ్బిపోయేవాడు. దాన్ని ఆసరాగా తీసుకొని అధికారులు, ఇతర రాజ్యోద్యోగులు ఆయన్ని ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగిడి తమ పబ్బం గడుపుకుంటూ ఉండేవారు. ఓ రోజు ఓ అధికారి, ప్రభు, మిమ్మల్ని బ్రహ్మ తన శక్తియుక్తులన్నీ దారపోసి సృష్టించాడు, అందులో సందేహమే లేదు. ప్రపంచంలో ఇంతటి అందం కలిగిన మరొకరుంటారని మేమైతే అనుకోలేం అన్నాడు. తనేం తక్కువ తినలేదని నిరూపించుకోవడానికి మరొక రాజ్యోద్యోగి, ఇలాంటి అందగాడు ఒకప్పుడు ఈ భూమి మీద పుట్టి పెరిగాడంటే రాబోయే తరాల వారు నమ్మరు. అందుకని మనం రాజ్యమంతా మీ శిల్పాలు చెక్కించి వీధుల మధ్యలో ఉంచితే అందరూ కల్లారా చూసి మీ అందాన్ని వేన్నోళ్లతో కీర్తిస్తారు అన్నాడు. ఆ మాటలతో రాజు ఆనందింపబడ్డాడు. వెంటనే రాజ్యంలో శిల్పులందరినీ పిలిపించాడు. ఆగ మేఘాల మీద తన రూపంతో శిల్పాలు చెక్కమన్నాడు. వారికి తగిన జీతభత్యాలు ఏర్పాటు చేశాడు. వాళ్ళు రాత్రింబవళ్లు పనిచేసి రాజు చెప్పిన పని పూర్తి చేసి రాజ్యం అంతటా వీధుల మధ్యలో విగ్రహాలను నిలబెట్టారు. తర్వాత రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన తన రాజ్యంలోని గూఢాచారులను పిలిచి విగ్రహాలను చూసిన ప్రజలు తన గురించి, తన అందచందాల గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుని రమ్మన్నాడు.